వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో కాస్త ఎక్కువగా ప్రజల్లో తిరుగుతున్నారు. అది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు కావచ్చు, పలువురిని పరామర్శించడం కావచ్చు, ఏదైనా కానీ ఓవరాల్గా ఇప్పుడు మనం మొన్న విజయవాడ వరదల్లో ఆయన 2 సార్లు పర్యటించినప్పుడు కూడా జనం ఏ స్థాయిలో ఆయన వద్దకు వచ్చారు, మాట్లాడారు, ఇదంతా చూసాం. ఇక అలాగే నిన్న పిఠాపురంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మనం చూసాం. సో ఇవన్నీ పరిశీలిస్తే జగన్ బయటకు వస్తే ఆయన్ను కలవటానికి, వారి బాధలు చెప్పుకోవటానికి, జగన్తో కలిసి నడవటానికి జనం సిద్ధంగా ఉన్నారు. కానీ జగనే సిద్ధంగా లేడు ఇంకా. సో ఇంక ఇది ఎప్పుడు ముందుకు వెళ్తుంది అనేది తెలియదు. కానీ ఆయన గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పు ఇదే. 2019 వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లోనే కలిసి తిరుగుతూ మీ వాణ్ణి అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత అధికారంలో ఉన్నప్పుడు 2024 వరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటి బయటకు రాకపోవటం, ఒకవేళ వచ్చినా బటన్ నొక్కే కార్యక్రమాలు, హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్లో వెళ్ళటం, అధికారుల్లో మరి ఐపాక్ వాళ్ళు లేకపోతే ఇంకెవరో ఇచ్చినటువంటి సలహాలు విని చుట్టూ పరదాలు కట్టించుకుంటాం, వస్తే చెట్లు నరికేపీయటం. సో ఈ చేసినటువంటి పనులు ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ దూరం అవటం, అది దెబ్బతిన్నటువంటి ఫలితాలే ఆయనకు 2024 ఎన్నికల్లో కనిపించినటువంటి ఫలితాలు. ఎప్పుడైతే ఆయన ప్రజలకు దూరం అయ్యాడో అప్పుడే ఈ పరిస్థితి ఎదురైంది. కానీ అంటే ఇది ఒక రీజన్, ఇదే రీజన్ అని నేను చెప్పట్లేదు. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాలతో విభేదాలు కావచ్చు, మరి అలాగే కొంతమంది ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద సెడేషన్ కేసులు, రాజద్రోహం కేసులు పెట్టినటువంటివి కావచ్చు, లేదంటే తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా పవన్ కళ్యాణ్ని ఏకదాటిగా ఆయన బయటకు వచ్చేదన్న మాట్లాడితే చాలు ఇంతమంది విరగదీసుకు ఆయన మీద పడిపోయి చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి భాష కావచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వేదికల మీద కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపినటువంటి అంశాలు కావచ్చు, అలాగే రోడ్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి నిర్లక్ష్య ధోరణి కావచ్చు, ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మూటగట్టుకున్నటువంటి అపవాదులు కావచ్చు, ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాలంటీర్లనే నమ్ముకుని కార్యకర్తల్ని పార్టీకి దూరం చేసి తమ పార్టీ పునాదుల్ని చేతులారా తామే విరగ్గొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కావచ్చు. అలాగే పార్టీలో ఎవరు అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులు, ఇలా ఎంపీలు ఎవరిని దగ్గరికి రానివ్వకుండా చుట్టూ ఒక కోటరీ పెట్టుకుని వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు ఏం చెప్తే అదే న్యాయం అన్నట్లుగా వాళ్ళ మాటలే నమ్మి చివరికి ఇక్కడికి తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఈ జనానికి దూరం అవటం కూడా ఒక కారణం. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. ఈ జనంలోకి ఈరోజు తిరుగుతున్నదేదో ఎన్నికలకు ముందు ఆ రోజు తిరుగుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది నా అభిప్రాయం.